హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాచ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న నోట్. ఇప్పుడు చెప్పబోయే మూవీస్ అన్ని మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. చూసినా సరే ఎందుకు చెప్తున్నా బ్రో అని మీరు అడగొచ్చు. కొంతమంది ఫ్రెండ్స్, ఏంటి బ్రో ఎప్పుడు ఓటీటీ రికమెండెడ్ మూవీస్ చెప్తుంటావు, సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతుంటారు. సో వాళ్ళ కోసం అప్పుడప్పుడు యూట్యూబ్ మూవీస్ సజెస్ట్ చేస్తుంటా. సో ఇప్పుడు చూడబోతున్న మూవీస్ అన్ని ఫ్రీ అన్నమాట. రీసెంట్ గా ఓటీటీలో అంత తోపు థ్రిల్లర్స్ ఏమి రాలేదు, బట్ యూట్యూబ్ లో దొరికి ఈ 8 థ్రిల్లర్స్ మాత్రం ఎరగొడుతున్నాయి. సో ఆ 8 థ్రిల్లర్స్ ఏంటో తెలిసే ముందు మా నుంచి ఎప్పుడూ వచ్చే జెన్యూన్ రిక్వెస్ట్, వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోనే కాదు, మన పాత వీడియోస్ కూడా చూసి ఏ ఒక్కటి నచ్చినా వీడియోని లైక్ చేయడమే కాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. ఇక యూట్యూబ్ లో దొరికే 8 థ్రిల్లర్స్, అది కూడా ఫ్రీగా దొరికేవి ఏంటో చూసేద్దాం. ఇక స్ట్రీమింగ్ మొదలెట్టేద్దాం. నంబర్ 8, డిటెక్టివ్ కార్తిక్. రిషిత అన్న ఒక బ్రిలియంట్ స్టూడెంట్ తన స్కూల్ కి దగ్గరలోనే ఉన్న ఫారెస్ట్ ఏరియాలో మర్డర్ కి గురి అవుతుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి 2 డిటెక్టివ్స్ వస్తారు. వాళ్ళే పల్లవి అండ్ సంధ్య. తర్వాత వాళ్ళలో కూడా ఒకరు మిస్ అవుతారు. అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, రిషిత అనే టార్గెట్ ఎందుకు అయింది, ఇలాంటి విషయాలు తెలియాలంటే డిటెక్టివ్ కార్తిక్ చూడాల్సి. ఇలా మిస్ అవుతున్న వీళ్ళని ప్రైవేట్ డిటెక్టివ్ అన్న కార్తిక్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అసలు కార్తిక్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, రిషిత అండ్ పల్లవి ఏమయ్యారు, ఇలాంటి విషయాలు తెలియాలంటే డిటెక్టివ్ కార్తిక్ మూవీ చూడాల్సింది. రిషితతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు ముద్దాయిలా కనిపిస్తారు. వాళ్ళలో కల్ప్రిట్ ఎవరో తెలుసుకునే ఇన్వెస్టిగేషన్ లో కార్తిక్ ఎన్నో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఎదుర్కొంటాడు. చివరికి ఈ మిస్టరీ వీడిందా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే కార్తిక్, అదే డిటెక్టివ్ కార్తిక్ మూవీ చూడాల్సిందే. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. యూట్యూబ్ లో దొరికే లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నంబర్ 7, నీడా. నీడా మలయాళం లాంగ్వేజ్ మిస్టరీ థ్రిల్లర్. జాన్ ఒక కార్ యాక్సిడెంట్ కి గురి అవుతాడు. ఆ కార్ యాక్సిడెంట్ తర్వాత తన లైఫ్ లో చాలా మిస్టీరియస్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అదే టైంలో ఒక స్కూల్ స్టూడెంట్ తన తోటి పిల్లలకి మర్డర్ స్టోరీ చెప్తుంటాడు. ఆ మర్డర్ స్టోరీ చెప్పిన విధంగానే అక్కడ పరిస్థితులు ఏర్పడతాయి. అది చూసి షాక్ అయిన డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు అలా ఎందుకు జరుగుతుంది, ఆ పిల్లడికి ఈ మర్డర్స్ కి లింక్ ఏంటి, జాన్ కి ఎదురవుతున్న సమస్యలకి కారణం ఏంటి, ఇలాంటి సంఘటనలన్నీ కలిపి ఒక హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ ఈ నీడా. కుంచాకో అండ్ నయన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీని వేరే లెవెల్ కి తీసుకెళ్తారు. మూవీకి కనుక కనెక్ట్ అయితే మంచి టైం పాస్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు దక్కుతుంది. సో ఈ మూవీని మిస్ అవ్వకుండా యూట్యూబ్ లో ఫ్రీగా చూసేయొచ్చు. ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే ఈ మూవీ మీకు యూట్యూబ్ లో దొరికే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నంబర్ 6, నవాబ్. 1972 లో వచ్చిన గాడ్ ఫాదర్ ఇప్పుడు వస్తున్న ఎన్నో మూవీస్ కి ఆదర్శం అని అందరికీ తెలిసిందే. అలాంటి కాన్సెప్ట్స్ తో చాలా మూవీస్ చూసాం. అలాంటి కాన్సెప్ట్ తో ఇండియన్ డైరెక్టర్స్ కి వన్ ఆఫ్ ది గాడ్ ఫాదర్ అయిన మణిరత్నం సార్ మ్యాజిక్ తోడైతే అదే ఈ నవాబ్. నవాబ్ మల్టీ స్టారర్ మూవీ. ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలు కలిపి యాక్ట్ చేసిన మూవీ ఇది. అలా అని ఏదో క్యారెక్టర్ ఏదో పెట్టేసామని కాకుండా ప్రతి క్యారెక్టర్ కి వాల్యూ ఉంటుంది. చెన్నైలో ఉన్న క్రిమినల్ వరల్డ్ కి బాస్ అయిన సేనాపతి మీద అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ వల్ల ఎవరికి లాభం, తన ఏజ్ అయిపోవడం వల్ల నెక్స్ట్ ఆ ఎంపైర్ ని ఎవరు రూల్ చేయబోతున్నారు. ఉన్న 3 కొడుకులు 3 ఒక్కొక్క రకం. అయితే లాస్ట్ ఈ ఎంపైర్ ని ఎవరు రూల్ చేయబోతున్నారో తెలియాలంటే నవాబ్ చూడాల్సిందే. యాక్షన్, పొలిటికల్ అండ్ మెయిన్ గా థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తీసుకొని ఒక థ్రిల్లర్ లా డిజైన్ చేశారు మణిరత్నం సార్. మూవీలో ప్రతి క్యారెక్టర్ పెద్ద క్యాస్ట్ అవడం వల్ల మీకు కనుల పండుగే. ఈ మూవీ చూడని వాళ్ళు వెంటనే చూసేయండి. ఫుల్ టైం పాస్. యూట్యూబ్ లో దొరికే లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అవైలబుల్ ఉంటుంది. నంబర్ 5, ప్లాన్ బి. ప్లాన్ బి ఒక సీటేజ్ థ్రిల్లర్. లాస్ట్ వరకు మిస్టీరియస్ ఈవెంట్స్ తో మిమ్మల్ని సీట్ నుంచి కదలకుండా మిమ్మల్ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది ప్లాన్ బి. శ్రీనివాస్ రెడ్డి కాకుండా మిగిలిన క్యాస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా వర్త్ వాచ్. అసలు ప్లాన్ బి ఏంటి, ప్లాన్ బి వరకు వెళ్ళాలంటే అసలు ప్లాన్ ఏ ఏంటి, ఇలాంటి విషయాలు తెలియాలంటే ప్లాన్ బి చూడాల్సిందే. లాయర్ విశ్వనాథ్ చనిపోతాడు. తను ఎలా చనిపోయాడు, అసలు ఎలాంటి క్లూ లేకుండా జరిగే ఈ మర్డర్ కి కారణం ఏంటి, ఇలాంటి విషయాలు చాలా ఎంగేజింగ్ గా మల్టిపుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో మిమ్మల్ని కదలనివ్వకుండా ఎంజాయ్ చేసేలా చేస్తుంది. ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని. ఈ మూవీ కనుక మిస్ అయితే తప్పకుండా చూడండి. మీకు యూట్యూబ్ లో దొరికే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నంబర్ 4, ప్రేతం 2. ఒకరికి ఒకరు సంబంధం లేని ఒక గ్రూప్ ఒక మూవీ చేద్దామని ఇంట్రెస్ట్ తో ఒక మహల్ కి వెళ్తారు. ఆ మహల్ లో మూవీ తీయడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, అసలు అక్కడ ఏమైనా మిస్టీరియస్ ప్రెజెన్స్ ఏమైనా ఉందా, వాళ్ళ ప్రాణానికి ఏమైనా హాని కలిగిందా, ఇలాంటి విషయాలతో ప్రేతం 2 తీశారు. ఒక హర్రర్ టచ్ తో క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే తప్పకుండా ప్రేతం 2 చూడొచ్చు. వీళ్ళ మధ్యలోకి మెంటలిస్ట్ జాన్ డాన్ బాస్కో ఎందుకు వచ్చాడు, అక్కడ ఉన్న పారానార్మల్ ప్రెజెన్స్ తో వాళ్ళకి ఎదురైన ఇబ్బందులు ఏంటి, దాన్ని మెంటలిస్ట్ ఎలా ఎదుర్కొన్నాడు, ఇలాంటి
విషయాలు తెలియాలంటే ప్రేతం 2 క్లిక్ చేయాల్సిందే. లాస్ట్ వరకు ట్విస్ట్ అండ్ టర్న్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగే మూవీ ఇది. ఇప్పటి వరకు మిస్ అయిన వాళ్ళు ఈ మూవీని ఫ్యామిలీతో కలిపి ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. సో ఈ మూవీ చూద్దాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడొచ్చు. నంబర్ 3 పొలిమేరా. సైలెంట్ గా వచ్చి హాట్ స్టార్ లో ఎలాంటి సక్సెస్ అందుకుందో పొలిమేరా అందరికీ తెలిసిందే. దాని సీక్వెల్ గా వచ్చిన పొలిమేరా 2 కూడా మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఎప్పుడో వచ్చిన మూవీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా బ్రో, చాలా సార్లు చూసేసాం అని అనుకోవచ్చు. బట్ ఓటీటీ నుంచి రీసెంట్ గా యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత కూడా దీని సునామీ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఒక ఊర్లో కొమరయ్య, జంగయ్య ఒక ఇద్దరు బ్రదర్స్. జంగయ్య పోలీస్ కానిస్టేబుల్, కొమరయ్య ఆటో నడుపుతుంటాడు. అయితే ఊర్లో చాలా మంది కిడ్నాప్ కి గురి అయి మర్డర్ కి గురి అవుతుంటారు. అలా వాళ్ళు చనిపోవడానికి గల కారణం కొమరయ్య అని ఊర్లో ఒక రూమర్ జరుగుతుంటుంది. అసలు వాళ్ళు ఎలా చనిపోతున్నారు, దానికి కారణం కొమరయ్యన్న, దీన్ని జంగయ్య ఎలా ఛేదించాడు, ఇలాంటి విషయాలు తెలియాలంటే మా ఊరి పొలిమేర మూవీ చూడాల్సిందే. చేతబడులు, క్రైమ్ ఇలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళకి పొలిమేర ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో చూడలేకపోయినా మూవీని మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు. హాట్ స్టార్ లో మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్ లో ఫ్రీగా చూసేయండి. ఈ మూవీ లింక్ డిస్క్రిప్షన్ లో. నంబర్ 2 మిడ్ నైట్ మర్డర్స్. ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా ఇయర్స్ అయింది. 2020 మలయాళం మూవీస్ లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. అయితే రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా దొరకడం వల్ల తెగ చూసేస్తున్నారు జనాలు. ఒకవేళ ఇప్పుడు వరకు గాను మిస్ అయితే తప్పకుండా చూడండి. మీకు ఇది సీటెడ్ థ్రిల్లర్, సీటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎవరు మిస్ చేసుకుంటారు. అలాంటి ఒక మూవీనే మిడ్ నైట్ మర్డర్స్. అన్వర్ హుస్సేన్ అని ఒక సైకాలజిస్ట్, క్రిమినాలజిస్ట్ మీద వర్క్ చేస్తుంటాడు. అలాంటి అన్వర్ హుస్సేన్ కి ఒక డేంజరస్ కేస్. సిటీలో ఉన్న చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కనబడకుండా పోతారు. కనబడకుండా పోయిన వాళ్ళు శవంగా కనబడతారు. అసలు ఇలా చేయడానికి గల కారణం ఏంటి, సిటీలో ఉన్న పోలీసులు మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యారు, ఇలాంటి విషయాలు సీటెజ్ థ్రిల్లింగ్ గా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఈ మూవీలో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మిమ్మల్ని లాస్ట్ వరకు ఎక్కడికి కదలనివ్వకుండా చేస్తుంది. కుంచాకు బొబ్బన్ తన పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఈ మూవీని మిస్ అవ్వకుండా ఇప్పటి వరకు చూడని వాళ్ళు అయితే యూట్యూబ్ లో దొరికే లింక్ తో ఫ్రీగా చూసేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ నంబర్ 1 కోల్డ్ కేస్. హర్రర్, మిస్టరీ, క్రైమ్, థ్రిల్లర్. అబ్బాబ్బా ఏం కాంబినేషన్ అసలు. థ్రిల్లర్ లవర్స్ కి పండగే ఇలాంటి మూవీస్. అలాంటి మిస్టరీ థ్రిల్లర్ కోల్డ్ కేస్. ఇలాంటి జానరాలో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ అయితే ఇంకెంత ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఫ్యాన్స్ కి పండగే. ఒక నది ఒడ్డున ఒక బ్యాగ్ లో స్కల్ దొరుకుతుంది. ఆ స్కల్ ఎవరిది అన్న జరిపే ఇన్వెస్టిగేషన్ ఈ మూవీ. ఫరెన్సిక్ అనాలిసిస్ జరిగిన తర్వాత ఆ స్కల్ ఒక లేడీదని, 25 to 30 years ఉంటాయని తెలుస్తుంది. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ ఎటువైపు తిరుగుతుంది, ఎలాంటి పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు, అసలు పర్టికులర్ గా నది ఒడ్డున దొరకడానికి కారణం ఏంటి, ఇలాంటి ఇన్వెస్టిగేషన్ మీకు హర్రర్ థ్రిల్లర్ టచ్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు విజువల్ గా కూడా చాలా ఎక్సైటింగ్ గా తీశారు. లాస్ట్ కి సత్యజిత్ ఈ మర్డర్ ని ఎలా ఛేదించాడో తెలియాలంటే యూట్యూబ్ లో దొరికే లింక్ ని క్లిక్ చేయాల్సిందే. ఒకవేళ ఇప్పటి వరకు ఈ మూవీ గాని మిస్ అయితే వెంటనే స్టార్ట్ చేయండి. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. నైట్ టైం చూస్తే ఇంకా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న మూవీస్ లో ఏ ఒక్కటి నచ్చినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.